జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు పూర్తిగా మోసపోయారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మహిళలకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు అని చెప్తా ఉన్నాడు ఆయన. ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు జగన్ గారి వ్యాఖ్యలు? అసలు ఆ జగన్ మాట్లాడే మాటల్లోనే మైండ్ చెడిపోయి పిచ్చికొక్క కరిచిందనే చందాన్ని మాట్లాడుతున్నాడు. కానీ మహిళలను చంద్రబాబు నాయుడు గారు మోసం చేయటం ఏంటండి? ఏ విధంగా మోసం చేస్తారు? సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేసి ప్రతిపక్షంలో సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? ఇవాళ మహిళలకు ఉచిత గ్యాస్ అందించి మోసం చేశారా? లేకపోతే ఒంటరి మహిళా పెన్షన్ని మరి మహిళలు ఏదైతే ఉన్నారో భర్త చనిపోయిన పెన్షన్లు వాళ్ళందరికీ కూడా పెన్షన్లు అందించి మోసం చేశారా? లేకపోతే ఇవాళ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి మోసం చేశారా? ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మరి అమ్మకు తల్లికి వందనం అందజేసి మోసం చేశారా? ఏ విధంగా మోసం చేశారని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్లో పోస్ట్ చేస్తాడు. ఆ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ చేశారని మీరు మమ్మల్ని అడుగుతారు. ఇవాళ ఆడవాళ్ళు కొడతారు ఆ మాట అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే. ఆవేళ ఏదో అమరావతికి కనుక వస్తే అధికారంలో ఉండే పరదాలు కట్టుకుని రావటం అనుకున్నాడు. ఇవాళ ప్రతిపక్షంలో అయితే బయటకు ఎక్కడన్నా వస్తే వాళ్ళు చెప్పులు చాట్లు పెట్టి కొట్టేస్తారు. ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడితే అతను పూర్తిగా మైండ్ చెడిపోయింది. అతను ఇమీడియట్లీగా వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయకపోతే శాంత రోడ్ల మీద పడి కూడా పిచ్చి పనులు చేసే పరిస్థితిలో అతను ఉన్నాడు. జాబ్ షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం కూడా వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. ఏంటి ఎలా చూస్తారు దీన్ని? బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మేము ఇంటింటికి తిరిగి ప్రచారం చేసాం. అదేవిధంగా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ దాంట్లో నిన్నే డిఎస్సి పోస్టులు చూసాం మనం. ఇవాళ ఉద్యోగ కల్పనకి వాళ్ళ కళల్లో ఆనందం చూడండి. డిఎస్సి వాళ్ళు వస్తే నిజంగా ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటే మాకు వస్తుందని చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశాడు జాబ్ ఇస్తానని చెప్పి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాగానే కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం చేసి ఇవాళ నెరవేర్చారా లేదా? అది యథార్థమా కాదా అని చెప్పానండి. అతను జగన్మోహన్ రెడ్డి కాదంటాడా దాన్ని? లేకపోతే ఈ ఉచిత బండ్లు మరి సూపర్ 6 పథకాలు చెప్పి అవి అమలు చేశాడా లేదా? మహిళల్ని అడిగి తెలుసుకొని ఏదైతే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, ఈ కూటమి ప్రభుత్వం అనేది మహిళా ప్రభుత్వం అనేది ఏ విధంగా అయితే మహిళలు ఇవాళ ఆనందంగా ఉన్నారనేది ఈర్ష్యతో అక్కసుతో ఇవాళ అట్లా మాట్లాడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం ఉందండి అసలు? అంటే సూపర్ 6 స్కీములు లేవు, సూపర్ 6 స్కామ్లు ఉన్నాయని చెప్పి ఈరోజు యాంకర్ శ్యామల కానీ, రోజా గారు కానీ, విడుదల రజనీ గారు కానీ పదే ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు. అదే యాంకర్ శ్యామలని, అదే రోజాని, అదే జగన్మోహన్ రెడ్డిని, ఇంకా వస్తే భారతీ రెడ్డిని, ఇంకా వస్తే ఎక్స్ని రమ్మనండి. మేమందరం నిలబడతాం. సవాల్ ఇస్తున్నా. బాబు గారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేశారో మహిళల్ని మోసం చేశారనేది వాళ్ళని చెప్పమనండి. మహిళలకు ఏ విధమైన న్యాయం చేశారో మేము చెప్తాం. అంతే కదా. ఇప్పుడు వాళ్ళు స్కామ్ అంటున్నారు. ఏ విధంగా స్కామ్ చేశారు నేను పదే చెప్తున్నా. ఇవాళ డిఎస్సి పోస్టులు ఉద్యోగ ఇది చేయటం మోసం అంటారా? లేకపోతే ఉచిత గ్యాస్ బండలు సంవత్సరానికి 3 ఉచితంగా బండలు ఇవ్వటం మోసం అంటారా? తల్లికి వందనం ఇవ్వటం మోసం అంటారా? ఉచిత బస్సు ఇవ్వటం మోసం అంటారా? మరి ఇట్లా అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకుంటంలో మోసం అని అంటున్నారు. అందుకే మేము ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు బహిరంగంగా రమ్మంటున్నాం, మాట్లాడతాం చెప్పడానికి. కళ్ళు పోయినాయా వాళ్ళకి? చెవులు పోయినాయా? ఎక్కడున్నారండి వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలా ముందుకు తీసుకెళ్తే ఈరోజు అభివృద్ధి లేదు, సంక్షేమం కూడా కుంటిపడిపోయిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏండి వైసీపీ పార్టీ అనేది లేదండి, నేలమట్టం అయిపోయింది. చివరికి ప్రతిపక్షం కూడా లేదు. వాళ్ళ మాటలు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరము లేదు. వాళ్ళకి మైండ్ చెడిపోయి వాళ్ళ పరిస్థితులు ఏంటో వాళ్ళ ఉనికి కోల్పోయామనే ఇదిలో మైండ్ చెడిపోయి వాళ్ళు మతిస్థిమితం లేకపోతే ఇంకో రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అసలు వాళ్ళ మాటలు ఏ విధంగా కూడా పట్టించుకోవడానికి. ఇప్పుడు అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలంట. వాళ్ళు నిజం చెప్పినా కూడా ఇక్కడ అతకని పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా హంద్రినేవా నీళ్ళు ఈరోజు కుప్పానికి తీసుకెళ్లారు, రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్లారు. ఒకవైపు టీడీపీ నాయకులందరూ కూడా ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు వైసీపీ నుంచి కానీ వైసీపీ కొన్ని ఛానల్స్ కానీ మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పుణ్యమే ఈరోజు కుప్పానికి నీళ్ళు ఎన్ని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడతారు. మరి అట్లా చేసినప్పుడు మరి వాళ్ళు తీసుకెళ్ళలేదు హంద్రీవా నీళ్లు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే హంద్రీవా నీళ్ళు ఎందుకు తీసుకెళ్లారు? వాళ్ళు జలహారతి ఇస్తున్నారు కుప్పంలో. మరి ప్రజలందరూ నీళ్లలో దిగి సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఇది అబద్ధమా?
ఇది అబద్ధం కాదు కదా. అంటే వాళ్ళు ఏమీ చేయలేకపోగా వాళ్ళు ఈ పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ పేలటం అనేది ఇక చూసి ఊరుకోరండి. రాళ్ళేసి కొడతారు పిచ్చోళ్ళని లాగా మాట్లాడితే మాత్రం రాళ్ళు పెట్టి కొట్టే పరిస్థితి ఉంది వాళ్ళకి. అసలు వాళ్ళ గురించి వైసీపీ వాళ్ళ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ ఏదైతే ఎక్స్ అండ్ ఎక్స్ ఉన్నారో వాళ్ళు ఎవరి గురించి మాట్లాడటానికి మేము ఇష్టపడట్లా. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగేస్తున్నారో ఆ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఈ మహిళా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి గురించి చెప్పడానికైతేనే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ అనవసరంగా మేము వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు.